ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్స నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. మనం ఈరోజు వార ఫలితాల్లో 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాలు మనం చూసుకున్నట్లయితే చంద్రుడి యొక్క స్థితి మీనరాశి నుంచి మిథున రాశి వరకు సంచారం జరుగుతుంది. అదేవిధంగా వృషభంలో వక్రించిన గురువు మనకి అయితే ఈ వక్రించిన గురువు 5వ తేదీకి స్ట్రైట్ అవుతున్నాడు, రుజు మార్గంలోకి వస్తున్నాడు. అదేవిధంగా వక్రించిన కుజుడు మిథున రాశిలోని, కన్యా రాశిలో కేతువు, రవి బుధులు మకరంలోని మరియు అదేవిధంగా శని కుంభంలోని, మీనంలో రవి శుక్రుల యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారి రాశి వారికి ఎటువంటి శుభ ఫలితములు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల కించిత్ జాగ్రత్త వహించాలి, మరియు ఏ దేవతా ఆరాధన లేదా గోసేవ ఏం చేసుకోవాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్న రీత్యా మనం తెలుసుకుందాం. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారి కనుక చూసుకున్నట్లయితే లగ్నంలో శని యొక్క సంచారం జరుగుతుంది. ప్రధానంగా మీకు ఈ వారం మొత్తము కూడా ఉద్యోగ అవకాశాలకి చాలా చాలా బాగుంది. అందులో ముఖ్యంగా 2, 3 మరియు 6, 7 తేదీలు మరింత అనుకూలంగా ఉంది. మరి 4, 5 తేదీలు మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో కొంత మాతృ సంబంధీకులు అంటే తల్లి లేదా తల్లి తరపు వారితో అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ ఏర్పడతాయి. ఆ యొక్క విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ వల్ల కొంత మానసిక స్ట్రెస్ ఏర్పడుతూ ఉంటుంది. 2, 3 తేదీలు మన 4, 5 తేదీలు. ఇక 8వ తేదీ మాత్రం మీకు ఫైనాన్షియల్గా ఏదైనా రావాల్సిన ధనం, అందులో ముఖ్యంగా విదేశాల్లో ఉండేటువంటి వారికి అబ్రాడ్ సంబంధించిన మనీ రావడం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. అయితే ఈ వారం కాస్త శుక్రుడు 2వ స్థానంలో సంచరించడం వల్ల కొంతవరకు ఫైనాన్షియల్గా బాగుంటుందని చెప్పుకోవచ్చు. మరియు అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ కుజుడు 5వ స్థానంలో ఉన్నందుకు కొన్ని ఈ కర్మాగారాలు ఇట్లాంటివి పెట్టేటువంటి వాటిలో కొంత స్ట్రెస్ ఉన్నప్పటికీ అవి ముందు కదులుతాయని చెప్పుకోవచ్చు. కాకపోతే మీరు ఏంటంటే 4లో గురువు కొద్దిగా ఈ రియల్ ఎస్టేటు లేనట్లయితే ఈ ఫ్యాట్ రిలేటెడ్గా ఉంటాయి. కొన్ని అరటికాయలు కానీ లేకపోతే శనగలు కానీ బాదం కానీ పసుపు పండించేటువంటి రైతులు కొంత అంటే ఊహించింది ఒకటి జరిగేది ఇంకోటి అన్నట్టుగా కొంత స్ట్రెస్ అవుతూ ఉంటారు పంటకు సంబంధించినటువంటి విషయంలో. అలాగే వివాహ సంబంధించినటువంటి విషయాల్లో ఎలా ఉంటుంది ఏమిటి అని చూసుకున్నట్లయితే బంధువర్గంలో వారిని, దూరపు చుట్టాలైనటువంటి వారికి సంబంధించిన సంబంధాలు మీరు కనుక వెతుక్కున్నట్లయితే తొందరగా మీకు వివాహ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. ఇక ఉద్యోగ ప్రయత్నాలు అయితే చాలా బాగున్నాయి. కాకపోతే ఏలినాడు శని రాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది కుంభం వారికి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన ముఖ్యంగా శని, కేతు, కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోవుకి నిత్యము బెల్లం తినిపిస్తుండండి. దేశీవాలి గోవుకి విష్ణు సహస్రనామాలు, గణపతి స్తోత్రాలు, కాస్త పంచమంలో కుజుడి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి నరసింహస్వామి కరావలంబ స్తోత్రం చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. చాలామంది అడుగుతున్నది ఏంటంటే ఇక్కడ లగ్నం చూసుకోవాలా రాశి చూసుకోవాలా అని అడుగుతున్నారు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, లగ్నమే ప్రధానము రాశి కంటే కూడా. ఎందుకు అంటే రాశి 2.5 రోజులు ఒకటే గడిలో ఉండిపోతుంది. అంటే 2.5 రోజుల్లో పుట్టిన వాళ్ళందరి జాతకాలు ఒకలాగే ఉండవు కదా. కానీ లగ్నం చూసుకున్నట్లయితే ప్రతి 2 గంటలకి అంటే దాదాపుగా 1:53 నుంచి 2 గంటల 10 నిమిషాల మధ్యలో మారిపోతుంది. అంటే రఫ్గా ఒక 2 గంటల్లో మారిపోతుంది. అందుకే నేను మీకు ఎప్పుడు కూడా లగ్నం చెప్తుంటాను. మన పర్సనల్ చార్ట్ చూసుకునేటప్పుడు కూడా లగ్నం ఎలా ఉందో చూసుకోండి. ఎందుకంటే లగ్నం జీవుడు, ఆ పర్టికులర్ పర్సన్. మరి చంద్రుడు, చంద్రరాశి సంబంధించినటువంటి రాశి ఫలితాలు చెప్తుంటారు కదా కొంతమంది. చంద్రుడి నుంచి బేస్ అంటారంటే చంద్రుడు మనసుకు కారకుడు. అంటే మీ మనసు దేనివైపు ఆకర్షింపబడుతుంది. అందుకే చూడండి, ఎవరికైనా చంద్రుడు కనుక బాగోలేడు అంటే చంద్రమా మనసో జాతహ అనేటువంటి వేదంలో ఉంది. చంద్రుడు పాడైనప్పుడు ఏమవుతుంది, వాళ్ళ మానసిక స్థితి సరిగ్గా ఉండదు. అంటే మీ మనసు దేనివైపు ఆకర్షింపబడుతుంది, ఎటువైపు మీ మనసు ఆలోచనలు వెళ్తున్నాయి, అది చంద్రుడి నుంచి చూసుకుంటారు. కానీ జీవుడికి యాక్చువల్గా జీవుడు కాబట్టి లగ్నం నుంచి చూసుకోమని చెప్తారు. తెలియని వారు చంద్రుడి నుంచి చూసుకోవచ్చు, అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఈ వారం మనకు ప్రత్యేకంగా
గురువు రుజుమార్గంలోకి వస్తున్నాడు కాబట్టి అందరికీ గురుబలం పెరగాలి అంటే ఏం చేయాలో కూడా చెప్తాను. మరి ఈ గురుబలం ఎందుకు పెరగాలి, గురువు వల్ల ఏమిటి లాభము అంటే మీరు సైంటిఫిక్గా కూడా చూడండి. మనకి గెలాక్సీలో మన నవగ్రహాలకు సంబంధించిన రాహుకేతులు నోడ్స్ వీటిని తీసుకుంటే కూడా ఏదైనా ఒక శకలం గనక భూమి వైపు వస్తున్నప్పుడు ఆ శకలాన్ని తప్పించేటువంటి శక్తి సైంటిఫిక్గా కూడా ఏం చెప్తారంటే గురుత్వాకర్షణ శక్తి వల్ల అటువైపు లాగేసుకుంటాడు. గురుగ్రహమే లేదనుకోండి ఎన్నో శకలాలు ఇప్పుడు భూమికి తగిలి భూమి ఉండకుండా పోయేది కూడా చెప్పాలంటే. అంటే ఏమిటి, సైంటిఫిక్గా కూడా గురువు ఆ యొక్క ఫలితాలు ఇస్తున్నాడు. అదేవిధంగా మనకి శాస్త్రపరంగా కూడా గురుబలము అవసరము. మనకి చూడండి, అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అంటూ ఉంటారు. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు బలం ఎలాంటిదంటే మన గ్రహస్థితి ఎలాగున్నా కూడా గురుబలం ఉంటే ఎన్ని ఒడిదుడుకులు వస్తున్నా మనం గమ్యం సేఫ్గా చేరుకోగలుగుతాం. ఇది మరి రెండు రకాలుగా ఉంటుంది ఇక్కడ గురుబలం. మీకు మీ యొక్క అజ్ఞానాన్ని తొలగించి మీకు జ్ఞానాన్ని ప్రసాదించే వాళ్ళని గురువు అంటారు. అంటే నువ్వేది నీ జీవితంలో నువ్వు దేన్ని ఆచరించాలి, దేన్ని ఆచరించకూడదు, నువ్వు ఎటువైపు వెళ్ళాలి, నీ మార్గం ఏమిటి, ఇదే జీవితం ఏదో ఈ లౌకికమైనటువంటిదే కాకుండా ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణాన్ని భగవత్ సంబంధించినటువంటి విషయాల్ని పరిపూర్ణంగా మీకు అర్థమయ్యేలా చెప్పేవాడు గురువు అవుతాడు. అయితే ఇక్కడ మీకు టీచర్స్ ఉంటారు, అదేవిధంగా అధ్యాపకులు వేరు, ఇది అంతా సెట్ వేరు. అయితే ఇక్కడ జన్మజాతకంలో కూడా గురువు గనక బాగున్నాడు. ఇక్కడ రెండు రకాల లగ్నాలు ఉంటాయి, గురువర్గ లగ్నము శనివర్గ లగ్నం. శనివర్గ లగ్నాలకి గురువు కోణంలో ఉన్నప్పటికీ కూడా అది ఎంతో మంచి పోర్ట్ఫోలియో వస్తే కానీ అక్కడ పూర్తి స్థాయిలో గురుబలం మీకు సెట్ అవ్వదు. అలా కాకుండా గురువర్గ లగ్నాలు ఉంటాయి, అంటే మేషము, అదేవిధంగా కర్కాటకము, సింహము, వృశ్చికము, ధనస్సు, మీనము, ఈ లగ్నాలకి గురువు కనుక బాగున్నట్లయితే కొంచెం తొందరగా మీకు కుదురుతుంది. అయితే ఏ లగ్నమైనా సరే గురువు సహజంగానే శుభుడవుతాడు. ఇక్కడ ఏంటంటే లగ్నానికి శుభుడైనటువంటి గురువు ఇంకా బాగున్నాడంటే ఇంకా ఎక్కువ శుభ ఫలితాలు వస్తాయి. లగ్నానికి పాప అయినటువంటి గురువు ఎక్కువ పాడైతే ఎక్కువ పాప ఫలితాలు వస్తాయి. మరి దీనికి పరిహారం ఏం చేయాలి? గురుబలం చదువు మీద ఉందనుకోండి, మంచి విద్యావంతుడు అవుతాడు. గురుబలం వివాహానికి సంబంధం కలిగింది అనుకోండి, సరిగ్గా ఆ టైంకి వివాహం అయిపోతుంది. గురుబలం సంతానానికి ఉంటే సంతానం కలుగుతుంది. గురుబలం ఉద్యోగానికి ఉంటే ఉద్యోగంలో మంచి పొజిషన్లోకి వెళ్తారు. ఇలా ఒకటి రెండు అని కాదు, వ్యాపారానికి ఉంటే వ్యాపారము, ఒకవేళ గురుచంద్ర రాహు కనెక్టివిటీ ఉన్నట్లయితే విదేశాలకు వెళ్ళడానికి, అదేవిధంగా శనిచంద్ర రాహు కనెక్టివిటీ ఉన్నా కూడా విదేశాలకు వెళ్ళడానికి, ఇలా రకరకాల కాంబినేషన్స్ ఆస్ట్రాలజీలో చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ గురుబలం లేదండి, మరి నేను గురువు యొక్క అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలంటే దీనికి చాలా మార్గాలు చెప్పారు. ఒకటి, మీరు నిత్య పూజలో గంధముని ఉపయోగించి పూజించడం చాలా ముఖ్యం. ఇది గురుబలాన్ని పెంచుతుంది, పాయింట్ నెంబర్ 1. రెండవది, మీకు దగ్గరలో ఆలయాల్లో గంధము, స్వచ్ఛమైనటువంటి గంధాన్ని లేదా గంధపు చెక్కనైనా సరే దగ్గరలో ఉండేటువంటి ఆలయాల్లో, ముఖ్యంగా దత్తాత్రేయ ఆలయము లేదా దక్షిణామూర్తి ఆలయాలు, ఈ యొక్క ఆలయాల్లో ఇవ్వండి. లేదా అమ్మవారి ఆలయాలను కూడా ఇవ్వచ్చు, తప్పేం కాదు. శివాలయంలో కూడా ఇవ్వవచ్చు. ఆ గంధపు చెక్కని చక్కగా మీరు వాడుకోమని ఇచ్చినట్లయితే కూడా మీకు సేవ కోసం మీరు వినియోగించారు కాబట్టి పుణ్యం వస్తుంది. సహజంగానే మనం పూజలో కూడా గంధం వాడినట్లయితే పుణ్యం వస్తుందని చెప్తూ ఉంటారు. పుణ్యమే మన పాపముని కొంతవరకు పాప సంబంధించిన ఫలితాలు రాకుండా ఆపుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మనం అంటూ ఉంటాం చూసారా, మీ తల్లిదండ్రులు ఏదో పుణ్యం చేశారండి అందుకే మీకు ఈ గండం తప్పింది అంటూ ఉంటారు. బికాజ్ ఆఫ్ పుణ్యం అంత ముఖ్యం అనమాట. అదేవిధంగా మూడవది, గోవులకి అరటికాయలు తినిపించడం చేయండి. దాని ద్వారా కూడా ఖచ్చితంగా మీకు గురుబలం పెరుగుతుంది. ఇవేమీ లేవండి, నాకు గోవు లేదు, నేనున్న దగ్గర టెంపుల్ లేదు, ఏమీ లేదు, అలాగే చేయాలి అన్నప్పుడు జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనే నామస్మరణ లేదా దత్తాత్రేయుడికి సంబంధించిన పారాయణం చేయడం, దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే నామస్మరణ చేయడం చేయండి. ఖచ్చితంగా గురుబలం పెరుగుతుంది. ఇక మరికొంతమందికి తెలియక గురుబలం పెరగడానికి నేను కనకపుష్యరాగం పెట్టుకున్నానండి అంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, కనకపుష్యరాగం మీకు పనికొస్తేనే పెట్టుకోవాలి. అంతేగాని ప్రతిసారి గురుబలం పెరగడానికి కనకపుష్యరాగం పెట్టుకోగానే గురుబలం పెరుగుతుంది అని అనుకుంటే అది పూర్తిగా తప్పు. గురుబలము మీ జన్మజాతకంలో గురుగ్రహం బాగుంటే కనకపుష్యరాగం పెట్టుకోవాలి. శని బాగున్నాడు అనుకోండి నీలం పెట్టుకోవచ్చు, అలా అని శని బ్యాడ్ ప్లానెట్ ఏం కాదు. అక్కడ బుధుడు బాగుంటే పచ్చ పెట్టుకోవచ్చు. అంతేగాని బాగోపోయినా ఈ గురుబలం పెరుగుతుంది కదా అని పెట్టుకుంటే అది ఇంకా నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువ ఇస్తుంది. ఎలా అంటే ఇప్పుడు మీకు 2 రకాల కూరగాయలు ఇంట్లో ఉన్నాయి. ఆ 2 రకాల కూరగాయల్లో ఒకటి పాడైపోయినటువంటి
ఒక వారం రోజులు 10 రోజులు అయింది ఆ కూరగాయ తీసుకొచ్చి అది పాడైపోయింది. దాన్ని మీరు వండుకొని తిన్నారనుకోండి, పరిస్థితి ఏమిటి? కడుపు పాడైపోతుంది. అమ్మో ఎందుకు తిన్నాను రా బాబు అని చెప్పి ఒక ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే ఏమిటి? పాడైనటువంటి వస్తువుని మీరు తింటే మీకు ఎలా అయితే బాడీలో పాడవుతుందో, మీ జన్మజాతకంలో పాడైనటువంటి గ్రహ సంబంధించింది ఉంగరం రూపంలో పెట్టుకున్న, రత్న రూపంలో మీరు ధరించినప్పుడు ఏమవుతుందంటే దాని యొక్క ఫలితం పాజిటివ్గా ఇవ్వలేదు. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పి నేను మీకు ముగిస్తాను. ఫ్రెండ్స్లో మంచి ఫ్రెండ్స్ ఉంటారు, మనకి శ్రేయోభిలాషులు ఉంటారు, మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఇబ్బంది పెట్టేవాడిని పక్కన పెట్టుకుంటే ఎలా ఉంటుంది? ఇబ్బంది వస్తుంది. అలాగే రత్నం ఎంచుకునేటప్పుడు కూడా గురుబలం పెరగాలని అలా పెట్టుకోకండి. మీకు బాగుంటేనే పెట్టుకోండి, లేనట్లయితే మీకు ఏ రత్నం కలిసి వస్తుంది, ధనాన్ని ఇచ్చే రత్నం వేరే ఉంటుంది. కొన్నిసార్లు రత్నాలు కూడా పనికిరావు, అమ్మవారు రూపు పెట్టుకున్నా సరిపోతుంది, లేదా రుద్రాక్ష వేసుకోవచ్చు. దాన్ని తెలుసుకొని చేయండి. మీకు ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.